మీరంతా లుంగీల్లో ఉన్నారే, ప్యాక్ చేస్తారా? అప్పుడే మాట్లాడమంట. కామ్రేడ్స్, మేడే ఈరోజు 27 సంవత్సరాలు దాటి 28వ సంవత్సరంలో కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డులో మనం నిర్వహించుకుంటున్నాము. మేడే సందర్భంగా మనం అందరం కూడా కార్మికులు, కర్షకులు అందరూ కలిసి జరుపుకునేటువంటి దీక్షా దినం అని చెప్పి మీకు మనవి చేస్తున్నాను. ఈ యొక్క దీక్షా దినం రోజు మనం మరొక్కసారి గుర్తు చేసుకొని ఎవరైతే శారీరక శ్రమ చేస్తుంటారో, కష్టపడి పనిచేస్తారో, దుక్కి దున్ని భూమిని సాగు చేస్తారో వాళ్ళందరికీ దీక్షా దినం అని చెప్పి చెప్తున్నాం. దీక్షా దినం రోజు మనం దీక్ష భూని ప్రపంచ కార్మికులారా ఏకం కండి. ఎక్కడైతే పనిచేస్తారో, ఎక్కడైతే చెమట ఓడ్చి పనిచేస్తారో వాళ్ళందరూ కూడా ఒకటై ఒక తాటి మీదకి వచ్చి ఈరోజు దీక్ష బోనాల. అదేవిధంగా ఈ యొక్క పెట్టుబడిదారీ వ్యవస్థలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉద్భవిస్తాయి, అదేవిధంగా పార్టీలు నశిస్తాయని చెప్పి మీకు మనవి చేస్తున్నాం. ఈరోజు ఎన్నికలు వచ్చాయని చెప్పి మీరు మీ యొక్క స్వేచ్ఛను మీరు కాదనకుండా మీరు స్వేచ్ఛాయుతంగా ఎన్నికలను జరుపుకోండి. ఎన్నికల తర్వాత మనం అందరం ఏకంగా ఉండాలని చెప్పి ఆ ఏకాగ్రతని మనం ఈరోజు దీక్షా దినాన్ని జరుపుకుంటున్నాం. కాబట్టి ఈ యొక్క కార్మిక కర్షక గుర్తైనటువంటి ఎర్ర జెండా నీడలో మళ్ళీ మనం అందరం కలిసి ఈ సంవత్సరం కూడా ముందుకెళ్లాలని చెప్పి ఎన్నికలు కానీ, లేకపోతే వర్గ విభేదాలు కానీ, లేకపోతే పార్టీ విభేదాలు కానీ మనల్ని చెరపలేవు, మనల్ని ఈ విధంగా అనైక్యతకు గురి చేయలేవని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఏది ఏమైనా మీరు 27 సంవత్సరాలుగా అవిశ్రాంతంగా పనిచేస్తూ ఒక ఆటో కార్మికులందరూ కూడా కలిసి ఇక్కడ పనిచేసి ఆటో కార్మికులందరూ కూడా ఏకంగా ఈ జెండా నీడలో ఈ సెంటర్లో ఇది 28వ సంవత్సరం జరుపుకుంటున్నామని చెప్పి మీకు మనవి చేస్తున్నాను. నేను కూడా 27 సంవత్సరాలు పూర్తి చేసి 28వ సంవత్సరంలో మీ యొక్క ముందుకు వచ్చాను. ఏమైనా కానీ ప్రతి ఒక్కరికి కూడా వయోపరిమితి ఉంటుంది. కొన్ని కారణాల వల్ల, ఆరోగ్య కారణాల వల్ల నేను కూడా మీతో ఎక్కువ కాలం గడపలేకున్నాను. కాబట్టి మీరందరూ కూడా మీ యొక్క ఐక్యతను దెబ్బతీసే విధంగా మీరు ప్రవర్తించకుండా, మీరు మోటార్ కార్మికులు, మీరు పొద్దున్న లేచి ఆటో వేస్తేనే మీ జీవనం సాగుతుంది, లేదు డ్రైవింగ్ చేస్తేనే మీ జీవనం సాగుతుంది. ఐక్యంగా ఉండాలా. ఎక్కడైనా కార్మికుడికి ఒక ప్రమాదం జరిగినా, ఒక నష్టం జరిగినా మనం అందరం ఆ స్థానానికి వెళ్ళి, ఆ స్థాయికి వెళ్ళి మనం ఆ కార్మికుడిని ఆదుకోవాలని చెప్పి, అట్లా ఆదుకునే దానికోసంగా మీరందరూ ఇక్కడ దీక్ష బోనాలా, మనం అందరము ఐక్యంగా ఉండాలని దీక్ష బోనేదానికి మనం ఇక్కడ ఈరోజు జెండా ఎగరేసుకున్నాం. సక్సెస్ఫుల్గా, చాలా విజయవంతంగా మీరు అందరూ కలిసి ఉన్నందుకు నాకు ఎంతో గర్వకారణంగా ఉంది. ఈ యొక్క హౌసింగ్ బోర్డులో మీరు ఎక్కడైతే సెంటర్లో మీరు ఉన్నారో అదే సెంటర్లో మీరు అందరూ కలిసిమెలిసి పనిచేస్తూ మీరు కొనసాగాలని చెప్పి, మీ యొక్క ఐక్యత ముందుకు పోవాలని చెప్పి మీకు తెలియజేస్తూ, ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా, కాబట్టి ఈ యొక్క సందర్భంలో మీకు నేను తెలియజేసేది ఏంటంటే, మన ఆటో కార్మిక సంఘంలో ప్రముఖమైన వ్యక్తి సురేష్ ఆయన ఉన్నంత కాలం ఆయన ఇక్కడ అన్నిట్లో తానై మెలిగేవాడు. ఆయన ఇక్కడ ప్రతి సంవత్సరం మన అందరికీ కూడా ఉపాహార విందు ఇచ్చేవాళ్ళు, అంటే టిఫిన్ పెట్టేవాళ్ళు. ఈరోజు కూడా ఆయన స్మృతికి వాళ్ళ కుటుంబీకులు, వాళ్ళ బంధువులు ఈరోజు మనకు ఉపాహార విందుని పెట్టారు. ఎందుకంటే సురేష్ అకాల మరణం మమ్మల్ని కలత చెందించింది. ఆయన రోడ్డు యాక్సిడెంట్లో చనిపోవటం, ఆయన కారు ప్రయాణంలో ఉన్నప్పుడు ఆయన చనిపోవడం, దాంట్లో మిగతా వాళ్ళు గాయపడటం, ఈ విధంగా భార్య కుటుంబ సభ్యులతో కోటప్ప కొండకు వెళ్ళి వస్తుండే సందర్భంగా ఆయనకి జరిగినటువంటి ప్రమాదంలో ఆయన మరణించాడు. ఆయన మన మధ్య లేడు. ఈరోజు మనం లేకపోయినా కూడా మనం స్మరించుకుంటున్నాం. ఆయన మన కుటుంబ సభ్యుడు, మన CITU సభ్యుడు, మన ఆటో కార్మిక సంఘానికి నాయకుడు.
మన నాయకుడు కోల్పోయినందుకు ఆ కుటుంబానికి సానుభూతి తెలియజేస్తా CIT తరఫున CPM పార్టీ తరఫున నేను మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాబట్టి మళ్ళీ ఒక్కసారి చెప్పాలని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాను. ప్రపంచ కార్మికులారా, 2 సార్లు చెప్పాలి. ప్రపంచ కార్మికులారా ఏకం కండి, ఏకం కండి. ప్రపంచ కార్మికులారా థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మీరు ఇంత ప్రేమపూర్వకంగా అదిగో మోక్షగుండం సురేష్ బాబు గారు ఆయన యొక్క స్మృతికి వాళ్ళ కుటుంబం మేడే కోసం మన అందరికీ ఒక పెట్టి మనం శ్రద్ధాంజలి ఘటించాలని చెప్పి మనం చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నాకు సెలవు ఇప్పించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. సలీం. అందరికీ నమస్కారం. ఈరోజు మేడే సందర్భంగా మేడే దినం వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, ప్రపంచ కార్మికులందరూ ఏకమయ్యే రోజు ఈ మేడే దినం. ప్రతి దగ్గర ఈ మేడేని ఎంత వైభవంగా జరుపుకుంటారంటే స్వతంత్రం వచ్చినా సరే మనకి మేడే అనేది పూర్తి స్వతంత్రాన్ని ఇచ్చిందని అనుకోవచ్చు కార్మికులకు. ఈ కార్మికుల ఐక్యత ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా శ్రమపడి కష్టపడి పనిచేసే వ్యక్తులందరూ కూడా ఏకమై మేడేని జరుపుకుంటారు. ఇలాంటి కార్యక్రమంలో పెద్ద పెద్ద వాళ్ళని గౌరవించుకోవడం, వారి పనితనాన్ని మనం చూసుకోవడం, దాని ప్రకారంగా మనం ముందుకు వెళ్తూ సాగుతున్నాం. మరియు మరొకసారి మేడే వర్ధిల్లాలి, ప్రపంచ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నేను చెప్పుకుంటూ ఇదే విధంగా మనం ఇక్కడ మోక్షగుండం సురేష్ బాబు గారు ఈ కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు నందు ఆయన ఆటో కార్మికుడిగా వచ్చాడు. ఈ ఆటో కార్మికుడిగా వచ్చి ఇక్కడ ప్రతి మేడేకి ఆయన ఈ ఉదయం పూట టిఫిన్ కార్యక్రమం ఏదైతే ఉంటుందో ఆయనే స్పాన్సర్ చేసేవారు. కానీ ఆయన దురదృష్టవశాత్తు ఒక కార్యక్రమం వెళ్ళి వస్తూ ఆ టైంలో తెలియకుండా ఆయన సొంత కారులోనే ప్రయాణిస్తున్నప్పుడు ఆయన యాక్సిడెంట్కి గురవడం జరిగింది. అంటే కుటుంబ సమేతంగా ఆ భార్యతోటి ఆయన ప్రయాణం చేస్తున్న సమయంలో ఆయన అలా మరణించడం జరిగింది. ఏమైనా ఆయన లేని లోటు తెలుస్తూనే ఉంది. ప్రతి ఒక్క విషయంలో ముందుంటూ ప్రతి ఒక్కరిని ఏకం చేసుకుంటూ ప్రతి ఒక్క కార్యక్రమానికి ముందుకు వచ్చి మనకి అన్ని చేసే ఒక వ్యక్తి లేడనేది చాలా దిగ్భ్రాంతికి లోనవుతున్నాం. ఏమైనప్పటికీ ఆయన ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేడే శుభాకాంక్షలు. టచ్ చేసి